మనం రోజు తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు, ఆకుకూరలు రెగ్యులర్గా ఉండాలి కదండి. అదే రెండు కలిపి తీసుకుంటే బచ్చల కూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి. బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది చివర్లో చెప్తాను. ఈ పప్పు మాత్రం మా పొలంలో పండిందండి, నాన్న పండిస్తారు. అమ్మ దాన్ని వేయించి విసిరి పంపించింది నాకు. ఇంకో విషయం ఏంటంటే పప్పు ఉడకబెట్టేటప్పుడు 2 అవర్స్ ముందు నానబెట్టాలండి. పప్పు తాలింపులో వెల్లుల్లి, జీరా కలిపి దంచుకొని వేస్తే అది ఇంకా టేస్టీగా ఉంటుందండి. పప్పులో పులుపుదనం కోసం మనం చింతపండు వాడకుండా ఇలా ఆకుకూరలు వాడుకుంటే ఇంకా హెల్దీ అండి. చుక్కకూర, బచ్చల కూర, మెంతి కూర, పాలకూర ఇవన్నీ వాడుకోవచ్చు. ఇలాంటి పప్పు మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ.